హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన మరియు సున్నితమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. భారతదేశం మరియు అమెరికా మధ్య ఉద్భవిస్తున్న ఉద్రిక్తత, ముఖ్యంగా H-1B వీసా సమస్య చుట్టూ తిరిగే వివాదం. ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే భారతదేశం అమెరికా ఒత్తిడికి లొంగకుండా గట్టిగా స్పందిస్తూ తన స్వంత షరతులను విధిస్తోంది. అమెరికా మాత్రం ఈ సమస్యను H-1B వీసా బాంబుతో మరింత తీవ్రతరం చేసింది. కానీ తాజా వార్తలు చెబుతున్నది ఏమిటంటే ఈ నిర్ణయం అమెరికాకే ఎక్కువ నష్టం చేకూర్చింది. కొన్ని భారతీయ ఐటీ కంపెనీలైతే H-1B వీసా గురించి ఎవరు పట్టించుకుంటారు అని సవాలు విసురుతున్నాయి. కాబట్టి ఈ సమస్యను లోతుగా అర్థం చేసుకుందాం. అమెరికా తన సొంత కాళ్లపై గొడ్డలు ఎలా వేసుకుంది? ఈ నిర్ణయం భారతదేశానికి నష్టం కలిగిస్తోందా లేక లాభం చేకూరుస్తోందా? ఈ వీడియోలో మనం ఈ విషయాన్ని సమగ్రంగా విశ్లేషిద్దాం. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ఆల్ పై సెట్ చేయండి. తద్వారా ఇలాంటి ఆసక్తికరమైన మరియు జ్ఞానవంతమైన వీడియోలు మీకు మొదటగా అందుతాయి. మీ స్వంత లాభం కోసం నిర్ణయాలు తీసుకోవడం సహజం, కానీ మీ లాభం కోసం ఇతర దేశాలపై ఒత్తిడి చేసి వాటిని మీ షరతులకు లొంగమని బలవంతం చేయడం ఎంతవరకు సరైనది? అది కూడా భారతదేశం వంటి ఆర్థికంగా రాజకీయంగా బలమైన దేశంపై. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి భారతదేశం అమెరికా ఒత్తిడికి లొంగకుండా తన స్వంత ఆర్థిక మరియు వాణిజ్య విధానాలను గట్టిగా అమలు చేస్తోంది. అమెరికా మాత్రం భారతదేశాన్ని తమ షరతులకు లొంగమని చేయడానికి అన్ని హద్దులను దాటుతోంది. మొదట సుంకాల టారిఫ్స్ ఖడ్గాన్ని ఝడిపించింది. అది పనిచేయకపోతే ఇప్పుడు H-1B వీసా సమస్యను ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది. ట్రంప్ అధ్యక్షతలో అమెరికా భారతదేశంతో సహా ప్రపంచ దేశాలతో సంబంధాలను ఉద్రిక్తం చేసింది. అమెరికా సుంకాల విధానం ప్రపంచవ్యాప్తంగా అసంతృప్తిని సృష్టించింది. ఒక దేశం క్రమంగా సుంకాలు విధిస్తే ఇతర దేశాలు దాన్ని సర్దు చేసుకోగలవు. కానీ అమెరికా అకస్మాత్తుగా భారీ సుంకాలను విధించడంతో ప్రపంచ దేశాలు కలత చెందాయి. ఉదాహరణకు భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా భారీ సుంకాలను విధించింది. ఒకవేళ భారతదేశం రష్యాతో వ్యాపారం చేస్తే మరింత ఒత్తిడి చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు, అమెరికా తమ జన్యుపరంగా మార్పు చేసిన పంటలు అంటే GM క్రాప్స్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. ఒకవేళ భారతదేశం ఈ పంటలకు అనుమతి ఇస్తే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేస్తామని చెబుతోంది. కానీ భారతదేశం ఈ షరతులకు లొంగడం లేదు. ఎందుకంటే ఇది భారతీయ రైతులకు నష్టం కలిగిస్తుంది మరియు స్థానిక వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంది. H-1B వీసా సమస్యను లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ వీసా అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం. H-1B వీసా అనేది అమెరికాలో హై స్కిల్డ్ ఉద్యోగాలలో పనిచేయడానికి విదేశీ నిపుణులకు ఇచ్చే వర్క్ వీసా. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటీ నిపుణులు, పరిశోధకులు వంటివారు ఈ వీసా ద్వారా అమెరికాలో పనిచేయవచ్చు. ప్రతి సంవత్సరం అమెరికా సుమారు 85,000 H-1B వీసాలను జారీ చేస్తుంది. వీటిలో సుమారు 70% భారతీయులకు వెళ్తాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, టెస్లా వంటి టెక్ దిగ్గజ కంపెనీల టెక్నాలజీ విభాగాలు భారతీయ మేధస్సుతో నడుస్తున్నాయి. ఒకవేళ భారతీయులు H-1B వీసాలు తీసుకోవడం ఆపివేస్తే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నుండి నాసా వరకు అన్ని స్తంభించిపోతాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. H-1B వీసా ఫీజును భారీగా పెంచారు. ఇక నుండి H-1B వీసా తీసుకునేవారు దాదాపు $1,00,000, సుమారు 83 లక్షల రూపాయలు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలను మరియు లక్షలాది భారతీయ కుటుంబాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. BBC నివేదిక ప్రకారం భారతదేశం ఈ చర్యపై అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నిర్ణయం కేవలం ఆర్థిక నష్టమే కాదు, మానవ పరిణామాలను కూడా కలిగి ఉంటుంది. దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థను, టెక్నాలజీ రంగాన్ని నడిపిన భారతీయ ఇంజనీర్లు, డాక్టర్లు, టెక్నాలజిస్టులపై ఇప్పుడు భారీ భారం మోపబడుతోంది. NDTV నివేదిక ప్రకారం అమెజాన్, మైక్రోసాఫ్ట్, TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి టెక్ దిగ్గజ కంపెనీలు ఈ నిర్ణయానికి అతిపెద్ద బాధితులు. ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయ ఇంజనీర్ల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలో బిలియన్ల డాలర్లు జోడించబడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ కంపెనీలు ప్రతి కార్మికుల వెనక 83 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది అమెరికా కంపెనీలను నష్టంలోకి నెట్టడం కాదా? ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ట్రంప్ నిర్ణయం తర్వాత ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీల ADRలు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో భారీగా పడిపోయాయి.
మార్కెట్ స్పష్టంగా ఒక సంకేతం ఇచ్చింది. ఈ పద్ధతి ఎవరికీ లాభదాయకం కాదు, నష్టకరమే. అమెరికా వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం H1B వీసాలు తీసుకునే కంపెనీలు అమెరికన్ ఉద్యోగాలను లాక్కుంటున్నాయి అని ఆరోపిస్తోంది. కానీ గణాంకాలు చూస్తే మైక్రోసాఫ్ట్ 25,000 H1B వీసాలు తీసుకుంది. కానీ అదే సంస్థ 27,000 అమెరికన్ ఉద్యోగాలను కోతవేసింది. ఇప్పుడు భారతీయులను నిందించడం సరియైనదా? నిజానికి భారతీయ ఇంజనీర్లు, టెక్ కార్మికులు అమెరికా నుండి తొలగిపోతే సిలికాన్ వ్యాలీ నుండి నాసా వరకు అన్ని స్తంభించిపోతాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ వీరంతా భారతీయ సంతతే. H1B వీసాలపై ఆంక్షలు విధిస్తే అమెరికన్ ఉద్యోగాలు కాపాడబడతాయని ఆలోచించడం ఒక రైతు తన పొలానికి నిప్పు పెట్టి ఇప్పుడు పంటలు వేగంగా పెరుగుతాయని చెప్పడం లాంటిది. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ భారతీయ ప్రతిభావంతులు అమెరికాకు వెళ్లకుండా భారతదేశంలోనే పనిచేస్తే ఏం జరుగుతుంది? అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు తమ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు టెక్ సపోర్ట్ కేంద్రాలను భారతదేశంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాలు గ్లోబల్ టెక్ హబ్లుగా మారాయి. ఈ నిర్ణయం భారతదేశంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. డాలర్ల వర్షం ఇక్కడే కురుస్తుంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అంటే ట్రంప్ నిర్ణయం అమెరికాను బలహీనపరిచి భారతదేశాన్ని బలోపేతం చేయవచ్చు. కానీ ఈ చర్య భారతదేశానికి కూడా ఒక దెబ్బ అని నిరాకరించడం లేదు. ఎందుకంటే H1B వీసాలపై ఆధారపడే లక్షలాది భారతీయ కుటుంబాల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది. భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా మార్కెట్లో తమ ప్రాబల్యాన్ని కోల్పోవచ్చు. అయితే దీర్ఘకాలంలో భారతదేశం ఈ సవాలును ఒక అవకాశంగా మలుచుకోవచ్చు. ఇప్పటికే భారతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి అధునాతన టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సమస్య వీటిని మరింత వేగవంతం చేయవచ్చు. అమెరికా ఈ H1B వీసా సమస్యను ఒక ఆయుధంగా ఎందుకు ఉపయోగిస్తోంది? దీని వెనుక 3 ప్రధాన ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. మొదట, అమెరికా భారతదేశం రష్యా నుండి చమురు లేదా ఇతర వస్తువులను కొనకూడదని కోరుకుంటోంది. రెండవది, తమ జన్యుపరంగా మార్పు చేసిన పంటలు అంటే GM క్రాప్స్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. కానీ భారతదేశం ఈ షరతులకు లొంగడం లేదు, ఎందుకంటే ఇది స్థానిక వ్యవసాయానికి నష్టం కలిగిస్తుంది. మూడవది, అమెరికా తమ $37 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీల ద్వారా గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటోంది. కానీ భారతదేశం మరియు బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దీనిని అనుమతించడం లేదు. ఈ 3 అంశాల్లో భారతదేశం గట్టిగా నిలబడటంతో అమెరికా H1B వీసా సమస్యను ఒత్తిడి సాధనంగా ఉపయోగిస్తోంది. భారతదేశం ఈ సమస్యపై నిశ్శబ్దంగా ఉండలేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిర్ణయం కేవలం ఆర్థిక నష్టమే కాదు, భారతీయ కార్మికుల జీవనోపాధిని, వారి కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, భారతదేశం అమెరికాతో వ్యాపార ఒప్పందాలపై తన స్వంత షరతులను విధించడానికి సిద్ధంగా ఉంది. ఉదాహరణకు, భారతదేశం అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై పరస్పర సుంకాలను విధించే అవకాశం ఉంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం కలిగించవచ్చు. ఈ సమస్య భారతదేశం మరియు అమెరికా మధ్య సంబంధాలను మరింత జటిలం చేస్తుంది. అయితే భారతదేశం ఈ సవాలును ఒక అవకాశంగా మలుచుకోవచ్చు. భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేస్తున్నాయి. యూరప్, ఏషియా, ఆఫ్రికా వంటి ఇతర మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. అంతేకాదు, భారతదేశం దేశీయంగా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చు. ఇది భారతదేశాన్ని గ్లోబల్ టెక్ సూపర్ పవర్గా మార్చవచ్చు. ఫ్రెండ్స్, ఈ H1B వీసా సమస్య గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ నిర్ణయం భారతదేశానికి నష్టం కలిగిస్తోందా లేక లాభం చేకూరుస్తోందా? భారతీయుల ప్రతిభతోనే అమెరికా గ్లోబల్ సూపర్ పవర్గా నిలబడింది అని గుర్తించండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా ఈ సమస్య గురించి అందరికీ అవగాహన కలుగుతుంది. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ పై సెట్ చేయండి. ఈ సమస్యపై మీరు ఏమనుకుంటున్నారో తప్పక చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.